ఫిల్మ్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి, ఈజీగా ప్రజెంట్ చేయొచ్చు. కానీ స్టేజ్ మీద 10 కమాండ్మెంట్స్ చూపించడం అనేది ఒక ఛాలెంజ్. టుడే యాక్చువల్లీ ద ఎంటైర్ టీమ్ దే హ్యావ్ వర్క్డ్ హార్డ్. 10 ఆజ్ఞలు మోషే యొక్క జీవిత చరిత్రను ఈరోజు మీరు స్టేజ్ మీద చూడబోతున్నారు. This is exciting not only for you, for me also. And whenever you like the scene, you can show your happiness once again with the claps. Thank you very much. We are going to start. అబ్రహామునందున్న దేవుడా, నా బిడ్డని నువ్వే కాపాడాలి. వాడు నీ సేవ చేయాలి ప్రభు. కానీ అమ్మ, మనం ఇంకా ఇతనికి పేరు కూడా పెట్టలేదే. దేవుడు పెడతాడమ్మా. వెంబడించు మరియం, వాడిని వెంబడిస్తూ వెళ్ళమ్మా. దేవుడు వాడిని ఎక్కడికి చేరుస్తాడో చూడు. అలాగే అమ్మా. అందులో ఏముంది? భగవంతుడు నాకు ప్రసాదించిన వరం. ఏమిటి ఈ బుట్ట? కాదు, ఒక బిడ్డ కోసం వేడుకున్నాను. అక్కడ దేవుణ్ణి ప్రార్థించి ఈ బిడ్డను నాకు ప్రసాదించారు. దీనికి అర్థం ఏమిటో తెలుసా అమ్మా? ఈ అందమైన వస్త్రం వీడి మీద ఉంటే వీడు రాజకుటుంబానికి చెందినవాడవుతాడు. ఇది మన బానిసలకు స్వంతమైన వస్త్రం. మీ తండ్రి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి బిడ్డని నీళ్లలో వదిలేశారు. నేను రాజుగారి కూతుర్ని. వీడు నా కొడుకు. వీడు నా ఇంట్లోనే పెరగాలి. అది కూడా ఒక యువరాజులాగా, ఒక సింహంలాగా వీడు పెరుగుతాడు చూడు. నాకు చేసే సేవలు వీడికి నువ్వు చేయాలి. ఎగుత్తు భవిష్యత్తే నీ చేతుల్లో ఉంది కుమారా. ఈ లోకమే నిన్ను కీర్తిస్తుంది. ఈ రాజ్యమే నీకు తల వంచుతుంది.
ఈ లోకమే కూలిపోయినా నీ పేరు శాశ్వతంగా నిలుస్తుంది. నువ్వు నాకు నీటిలో దొరికినందువల్ల నీ పేరు మోసెస్. మోసెస్. హీబ్రూవి కావు మోసెస్. నువ్వు హీబ్రూ తల్లిపాలు తాగి పెరిగావు అంతే. నువ్వు ఒక ఈజిప్టు రాజకుమారుడివి. దర్జాగా ఉండు. ఎందుకు? ఎందుకంటే ఈజిప్టు వాళ్ళందరూ శక్తివంతులా? కాదు, నువ్వు కూడా ఈజిప్టు వాడివే కదా. నేను ఈజిప్టు వాణ్ణి కాదు, హిబ్రూని కాను, నేనేమీ కాను. మోసెస్, నువ్విలా మాట్లాడితే దేవుణ్ణి బాధించిన వాడివవుతావు. ఏ దేవుణ్ణి? ఓహో, నన్ను ప్రార్థించమని చెప్పిన దేవుళ్ళనా, లేక జోచబెట్టి ప్రార్థించే దేవుణ్ణా? జోచబెడ్ నిన్ను పెంచిన దాది మాత్రమే, అంతే. తను అంతకంటే ఎక్కువని నీతో చెప్తే అది అబద్ధమే అవుతుంది. ఆవిడ నాకు అంతకంటే ఏమీ చెప్పలేదే, కానీ నాకు నిజమేంటో తెలుసు. నిజమేమిటంటే నేనే నీ కన్న తల్లిని. నువ్వు చాలా గొప్ప ఈజిప్టు రాజకుమారుడివి. నేనేమీ కాను. అది ఫరోకి తెలుసు, రాజ్యసభకి తెలుసు, దేశానికి తెలుసు. నువ్వు మాత్రమే దాస్తున్నావమ్మా. వద్దు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? లేదు నాయక, అధికారి గారు, నేను అలా అనుకోలేదు. నేను నీకు వెర్రి వాళ్ళ కనిపిస్తున్నానా? లేదు. మోసెస్, నువ్వు అతను చంపేశావు. నువ్వు చంపింది ఒక ఈజిప్ట్ వాణ్ణి. ఆరోన్, త్వరగా త్వరగా కానివ్వు. చాలు, రండి. పట్టుకో. త్వరగా కూర్చోండి. త్వరగా. నువ్వు నా జీవితాన్ని కాపాడావు. ఎందుకో? ఎందుక? నువ్వు నా సోదరుడి వారు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు మోసెస్. ఇక నీకేం కావాలి? నేను నా తల్లిని చూడ్డానికి వచ్చాను. మోసెస్, నువ్వెక్కడి వాడివి కావు. నువ్వు ఒక ఈజిప్ట్ వాడివి. అరోన్, నేను ఇక్కడున్నాను బాబు. అమ్మా, నన్ను క్షమించు మోసెస్. నిన్ను రామ్సేస్ కత్తికి బలి కాకుండా కాపాడడానికి నాకు అంతకంటే మార్గం కనిపించలేదు. నేను హిబ్రూ వాణ్ణి. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు మోసెస్. దేవుడు ఎవరికి ఇవ్వని గొప్ప అవకాశాన్ని నీకిచ్చాడు. కానీ అది నాకు అక్కర్లేదు. అంటే నీ ఉద్దేశం? ఎందుకు ఎందుకు నువ్వింత దట్టమైన ముసుగేసుకున్నావు? నేను ఈజిప్ట్ వదిలి వెళుతున్నాను ఈ రాత్రికి. అరోన్, నేనెన్నో ప్రశ్నలు అడగాలనుకుంటున్నా, కానీ ఇప్పుడు నేను వెళ్ళి తీరాలి. దేవుడు నిన్ను కాపాడాడు మోసెస్. ఆయనకి సేవ చెయ్యి. మీరు త్వరగా వచ్చారా? ఒక ఈజిప్ట్ అతను మిడాన్ మన చోటుని ఆక్రమించకుండా తరిపేశాడు. ఒక ఈజిప్ట్ వాడా? లేక చాలా మంది ఉన్నారా? లేదు నాన్న, ఒకే ఒకడు, కానీ చాలా ధైర్యవంతుడు. ఒక్కడేనా? అతనికి మనం తగిన కృతజ్ఞతలు తెలపాలి కదా. నేను అతన్ని ఆహ్వానించాను నాన్న, కానీ ముందు వెళ్ళి అతన్ని పిలుచుకురండి. మా ఇంటికి మరో మనిషి వచ్చాడో నాకెంతో సంతోషంగా ఉంది. నా జీవితం ఆడవాళ్లతోనే పెనవేసుకుపోయింది. ఒక తండ్రికి తన కుటుంబంలో కొడుకు ఉండడం అవసరం. నువ్వు నాకు ఈ రోజు లోటు తీర్చావు. నేను ఈ మీడియం ప్రజలకి ప్రధాన ప్రవక్తని. ఈ దేశం కొండచేర్ల పక్కనే ఉంది. నువ్వెక్కడే బస్ చేస్తే నీ కృతజ్ఞతలు తెలుపుకున్న వాళ్ళం అవుతాం.
నువ్వు వాటిని లెక్క పెట్టావా? పెట్టాను. ప్రతిదాంది? ప్రతిదాన్ని. గొర్రె మాంసం, మాంసం. రొట్టె, ఖర్జూరం, ఇంకా మంచినీళ్ళు. ఇవి నీకు చాలా? ఓహో, 2-3 రోజులు సరిపోతాయి. అవి బాగా పచ్చిక మేసేంత వరకు తిరిగి తర్వాత నేను వస్తాను. జాగ్రత్త. సరే, మీరు జాగ్రత్త. తోడేలుంటాయి, జాగ్రత్త. సరే. సరే, ఊరుకో. నువ్వు నీ అమ్మని పోగొట్టుకున్నావు. నేను వెతికి పెడతానుగా. వింతగా ఉంది. మెరుపు కాదే. సరే, వెళ్ళి చూద్దాం. పద, దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఏం పర్వాలేదు. ఆ మంటలు మనల్ని ఏమీ చేయలేవు. మోసెస్, మోసెస్, నేను ఇక్కడున్నాను. నీ చెప్పులు విడిచిపెట్టు. నీవు ప్రస్తుతం నిలబడిన ప్రదేశం పవిత్రమైంది. ప్రశాంతంగా ఉంది. నేను మీ తండ్రులు కొలిచిన దేవుడిని. అబ్రహం, ఐసాక్, యాకోబులకు దేవుడును. దేవుడా, నీవెందుకు నా దగ్గరకు వచ్చావు? నేను నా ఇజ్రాయేల్ ప్రజల ఆర్తనాదాలు విన్నాను. నేను మహారాజు వద్దకు నిన్ను పంపిస్తాను. నీవే ఈజిప్టు బారి నుంచి నా ప్రజలను స్వతంత్రులు చేయగలవు. నేనా? నేను నత్తిగా మాట్లాడేవాణ్ణి. నాకు సరిగ్గా మాటలు రావు. నేనెలా రాజు ఎదుట వెళ్ళి నిలబడగలను? నేను నీకు తోడుగా ఉంటాను. నేను వెళ్ళి దేవుడు నన్ను పంపాడని ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తే వాళ్ళు నన్ను నమ్మరు. వాళ్ళు ఆయన పేరేమిటని అడుగుతారు. నేనే. వాళ్ళు నా మాట వినరు. ఎందుకు వినాలి? వాళ్ళకి సాక్ష్యం కావాలి. ఆ కర్రను నేల మీద పడి ముందు చివర పట్టుకో. నీ చేతిని నీ ముసుగు కింద పెట్టు. ఇప్పుడు బయటకు తీ. తిరిగి నీ చేతిని లోపలికి పెట్టు. మళ్ళీ తిరిగి తీ. ఇవే నీకు సాక్ష్యాలు. ఇంక నువ్వు నీ దేవుడినైన నా ద్వారా మాట్లాడాలి. ఓ దేవుడా, దయచేసి నన్ను వదిలి నేను సరిగ్గా మాట్లాడటం చేతకాని వాడిని. ఇంతకు ముందే కాదు, ఇప్పుడు మీతో కూడా నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. నేను నీ సోదరుడు ఆరోను వచ్చి నిన్ను కలుస్తాడు. నీవు చెప్పాల్సిన మాటలు నేను నీకు చెప్తాను. నీ తరపున అతను ప్రజలతో మాట్లాడతాడు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా అయిపోయావు? పునీతమైన ప్రదేశంలో కాలు పెట్టి వచ్చాను. అతని రూపం ఎలా ఉంది? నా కళ్ళు ఆయన్ని చూడలేదు. అతను మాట్లాడా? ఆయన మాటల్ని ఆయన నా ఆలోచనల్లో నింపారు. ఆ మాటే దేవుడు. అంతా మనిషిలాగే మాట్లాడా? ఆయనకు దేహం లేదు, కానీ ఒక వెలుగు. దాని గురించి వర్ణించలేకపోతున్నాను. కానీ ఆ వెలుగు ప్రతి మనిషి దేహంలోనూ ఉంది. నిన్ను అతను ఏం చేయమన్నాడు? ఈజిప్టుకు వెళ్ళమని చెప్పారు. ఆ దేవుడు పంపిన రక్షకుడు నువ్వే. త్వరలో మాకు విముక్తి లభిస్తోంది. ప్రయాణానికి అంతా సిద్ధపరుస్తాను. మీరు నాతో రండి. అక్కడ చావు నీ కోసం ఎదురు చూస్తోంది. కానీ ఆయన చెప్పారు, నువ్వెక్కడికి వెళ్ళాలన్నా నేనే వస్తాను.
నీ దేవుడే నా దేవుడు కూడా. నేను మహారాజుకు వ్యతిరేకంగా మన ప్రజల్ని మారుస్తాను. వారి కోసం నువ్వు కత్తిని తీసుకురా. ఖడ్గం యొక్క పదులతో ఆయన ప్రజల్ని కాపాడబోవడం లేదు, అద్భుతంతో కాపాడబోతున్నారు. అరుణ్, సోదరా అరుణ్, మోసెస్, నిన్ను మళ్ళీ ఎంతకాలం కలిశాను. నేను వచ్చేసాను, ఇక్కడే ఉంటాను. ఎంత పెద్ద ఎడారి మధ్యలో నువ్వేం చేస్తున్నావు? దేవుడు నిన్ను కలవమని నన్ను ఇక్కడికి పంపాడు. దేవుడా? ఆయన నాతో కూడా మాట్లాడాడు. నాకు తెలుసు. మోసెస్ తిరిగి వచ్చేశాడు. నువ్వేం నువ్వు చేస్తున్నావు? ఇక్కడ ఉన్నావని నిన్న ప్రజలు తెలియజేయాలి మోసెస్. ఎందుకు? నువ్వు ప్రజలు విముక్తి చేయడానికి దేవుడి చేత పంపబడ్డా. కానీ ఇప్పుడు ఇలా మోసెస్ బానిసత్వం నుంచి ప్రజలు విముక్తులు చేయాలని భగవంతుడు సంకల్పించాడు. నీ రాక వల్ల ఆ రోజు రానే వచ్చింది. ఈ విషయం ప్రజలకు తెలియాలి. అవును మోసెస్, ఇది ప్రజలకు తెలియాలి. వెళ్ళు. నా సభలోకి ప్రవేశించడానికి నీవెవరు? నేను నీ తల తీయిస్తాను. నువ్వు ఏ రాజ్యానికి రాజువి? రాజ్యాల్ని నిర్మించే మహారాజు. ఏ బహుమతి తెచ్చావు? దేవుని వార్తను మోసుకొని వచ్చాను. ఏ వార్తను తీసుకొచ్చావు? ఇశ్రాయేల్ దేవుని యొక్క వార్తను మోసుకొని వచ్చాను. నా ప్రజలకు విడుదలనివ్వు. బానిసలు నాకు సొంతం, వారి ప్రాణాలు కూడా నాకు సొంతం. వాళ్ళు పూర్తిగా నాకు సొంతం. నీ దేవుడెవరో నాకు తెలియదు, అందుకని క్షమించను, వెళ్ళిపో. నా ప్రజలందరినీ బానిసలుగా చేసుకోవడానికి నువ్వెవడివి? ప్రజలని చట్టంతో పరిపాలించాలి, అంతేకాని ఇంకొకరి శక్తితో కాదు. ఎవరా దేవుడు? నీ ప్రజలను నేనెందుకు విడుదల చేయాలి? ఫేరన్, నా చేతికర్రను మహారాజు ఎదురుగా ఉంచు. దేవుని శక్తిని ఆయన చూడాలి. ఇది నీకు భగవంతుని శక్తి గురించి చెప్తుంది. నీ దేవుడి శక్తి కేవలం మంత్రవాదుల శక్తి మాత్రమే. డైనస్, ఎడారి ప్రాంతాన్ని, అడవి ప్రాంతాన్ని పయనించడానికి నాకిది నువ్విచ్చావు. కానీ మహారాజుల్ని ఆడించే దండంగా ఆ దేవుడు దీన్ని మార్చాడు. ఆయన మాటలు విని ఆయనకు లొంగిపో రామ్సేస్. లొంగిపోవడమా? మోజెస్, ఎగిప్తులో ఉన్న మంత్రవాదులకే నేనింతవరకు మర్యాద ఇవ్వలేదే. నీ మంత్రవాదికి ఇవ్వాలా? కావాలంటే నీకు అద్భుతమైనది ఒకటి ఇస్తాను. వెళ్ళి నీ ప్రజలతో చెప్పు, ఉలి లేకుండా రాళ్లను పగలగొట్టమని చెప్పు. ఎలా అది సాధ్యమవుతుంది? అతని మంత్రం సహాయపడుతుంది. లేదంటే ఆ ఉల్లితో ధాన్యాన్ని కొయ్యని. కాని ఇచ్చిన పని ముగించాలి. అది ఇక్కడ శాసనం, అందువల్ల అది జరుగుతుంది. ఓ మహానదే, ఇక్కడికి నిన్ను అభినందించడానికి మేమంతా వచ్చాం. ఏ కాలానికైనా, ఎప్పటికైనా ఇలాగే నువ్వు నీటిని అందించాలి. నీ సాయాన్ని ఎప్పటికైనా మేము మరువం. ఈజిప్షియన్ పరిపాలకులారా, దేవుని మాటకు మీరు కట్టుబడలేదు. నా ప్రజల్ని వెళ్ళనివ్వు.
ఇక్కడే ఇప్పుడే విని మేము నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వీడొక పిచ్చివాడని అందరూ తెలుసుకోనివ్వు. ఆ భగవంతుని ధ్యానించు, లేకుంటే అతను నదీ నీటిని నగరానికి రానికుండా ఆపుతాడు. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని వచ్చాను, మీరు శపించాలని వచ్చారా? మా దేవుడి శక్తిని త్వరలోనే మీరు తెలుసుకుంటారు. పవిత్ర జలమా, ఎడారికి నీళ్లివ్వు, కరువు లేకుండా చెయ్యి. కారన్, నా చేతికర్రను తీసుకువెళ్లి ఆ నీళ్లలో వేయి. మారిపోయింది. ఎలా జరిగింది? దేవుని శక్తిని నువ్వు అర్థం చేసుకోవడానికి ఈజిప్టు 7 రోజులు దాహంతో తప్పిస్తుంది. 7 రోజులు దీనికెందుకు 7 రోజులు? ఏ మంత్రశక్తి మా మంత్రశక్తికి ముందు నిలబడదు. పవిత్ర జలమా, నువ్వు వచ్చిన నదిని పవిత్రము గావించు. మహారాజా, వింటున్నారా ఎగిప్తు ఏడుపును? గట్టిగా ఏడిస్తే బాగా వినపడుతుంది. పంపించే. దాహార్తితో ప్రజలంతా బాధపడుతున్నారు, ఎంతో విలపిస్తున్నారు. మీ మొండి పట్టును మీరు వెడనాడుకుంటే వారిని బాధల నుంచి తప్పించలేదు. ఈ బానిసను ఎందుకు రమ్మన్నారు? ప్రజల కోసమే మహారాజా. వాళ్ళు దేవుడికి భయపడుతున్నారు. ఏ దేవుడు? మన దేవుణ్ణి మీరు గౌరవిస్తే ప్రజల భయాన్ని పోగొట్టండి. నది ఎర్రగా మారడంతో నేను భయపడ్డాను, కానీ ఈ వార్త మనకు అందేంత వరకే. శుద్ధమైన ఎర్ర మట్టే నీటిని విషంగా మార్చింది. నువ్వు మంచివాడివని చెప్పుకుంటున్నావు. నీ దేవుడు చేసిన అద్భుతం వల్ల ఆ నదిలో ఎన్ని ప్రాణులు చనిపోయాయి. అద్భుతాల వల్ల ప్రమాదం లేదు, అందుకని వీడిని చూసి భయపడక్కర్లేదు. రాక్షసుల్ని శిక్షించేది దేవుడు కాదు. రాక్షసత్వమే రాక్షస గుణాన్ని నాశనం చేస్తుంది, ఏ దేవుడు కాదు. వెళ్ళు. ఇదంతా ఆ దేవుని శక్తి అని నీకు బాగా తెలుసు. విశాలమైన ఈ ఆకాశం తెరవబడి అందులోంచి నిప్పుల వర్షం కురవబోతోంది. చంద్ర నిప్పులతో సూర్యుడు ఉదయిస్తున్నప్పటికీ ఈజిప్టు చీకటితో నిండిపోవడం నువ్వు చూస్తావు. అప్పుడు దేవుడు దేవుడే అని నువ్వే ఒప్పుకుంటావు. ఆ రోజు నువ్వే లొంగిపోతావు. ఏం జరిగినా కూడా నేను లొంగిపోను మోజెస్. నీ సమయం తగ్గుతూ వస్తోంది. 3 రోజులు ఈజిప్ట్ చీకటితో నిండిపోతోంది. నీ మంత్రులు నన్ను వెతుక్కుంటూ వస్తారు. మరణపు నీడలో ఇప్పుడు మనమందరం ఉన్నాం. ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. అతనే మన దేవుడు. ఈ రాత్రిని ప్రశాంతంగా గడపడానికి మాకు దయ చూపించు దేవుడా. ఎందుకు అందరూ భయపడుతున్నారు? అన్ని రాత్రుల కంటే ఈ రాత్రి తేడాగా ఉన్నది. ఎందుకంటే ఈ రోజు రాత్రి ఆ దేవుడు మన బానిస సంకెళ్లను తెంచబోతున్నాడు కాబట్టి. మరణం మన ఊరిని సమీప
సమీపిస్తోంది మోసెస్. అందరూ చనిపోతున్నారు. అదుగో వస్తోంది. నువ్వది చూడద్దు. తలుపు మూసే జాషువా, మరణం దాటి వెళ్తోంది. నువ్వు జయించావు మోసెస్. ఎగిప్తు నుంచి బానిసలను తీసుకెళ్లాలనుకున్నావు. నువ్వు నది నుండి తప్పించుకుని మాకు శాపంలా వచ్చావు. నా తల్లికి నాకు మధ్య నీ నీడ పడింది. నాకు నా ప్రతిష్టకు మధ్యలో పడింది. నాకు నా రాణికి మధ్యన. ఇప్పుడు ఆ నీడ వల్ల అంతా మరణంలా గోచరిస్తుంది. నీ ప్రజలను తీసుకుని మా నుంచి వెళ్ళిపో. మిమ్మల్ని విడుదల చేస్తున్నాను. మీరు చెప్పిన మాట వల్ల, నా ప్రయత్నం వల్ల స్వతంత్రం రాలేదు. దేవుని శక్తి వల్ల స్వతంత్రం వచ్చింది. చాలు, ఆపు. నీ ప్రజలను, పిల్లలను, వారికి సొంతమైన అన్నిటినీ తీసుకో. కావలసిన వాటినన్నిటినీ తీసుకెళ్ళండి. నా యొక్క భగవంతుడా, నీ అపూర్వమైన శక్తి వల్ల మా యొక్క బానిస సంఖ్యలను తెంచావు. రేపే మేము స్వతంత్ర భూమికి వెళ్ళబోతున్నాం. అందరూ ప్రజల్లా జీవించబోతున్నారు. నిన్ను వేడుకోవడానికి మాత్రమే మోకరిల్లబోతున్నారు. మా బిడ్డలతో, మా తల్లిదండ్రులతో నిన్ను చూడ్డానికి వస్తున్నాం. మాకు సొంతం అనుకుంటున్న నువ్విచ్చిన వాటిని తీసుకొని వస్తున్నాం. దేవుడు అన్న మాటకు ఎంతో నమ్మకాన్ని చూపుతూ వస్తున్నాం. దేవుడు అనబడే ఒక వెలుగును చూడడానికి వస్తున్నాం. దేవుని కన్నా వేరే ఏదీ గొప్పది లేదు. దేవుడా, ఎంతమంది, లెక్కలేనంత మంది. వీళ్ళందరినీ తీసుకువెళ్ళడానికి నేను దారిని ఎలా ఏర్పాటు చేయాలి? ఎడారిలో వీళ్లకు నేను ఎలా మంచినీళ్ళు ఇవ్వగలను? అది కూడా ఇంతమందికి. మోసెస్, అందరూ చేరుకున్నారు. అయితే మనమందరం దేవుని పర్వతానికి వెళ్దాం. అక్కడ ఆయన నిబంధనలను మన జీవితంలో, మన మనసులో నిరంతరంగా నిలుపుకుందాం. ఇక నుంచి మేమందరూ ఆయన పేరునే స్మరిస్తాము. అందరూ వినండి. మీ యొక్క బానిస సంఖ్యలను స్వయంగా దేవుడు తన చేత్తో తెంచిన ఈ రోజును ఏనాటికి మర్చిపోకండి. నవ్వా? నా కుమారుడి సమాధిని వాళ్ళ శవాల మీదే కడుతాను. ఒక్కడు తప్పించుకున్న భయంకరమైన శాపంతో వాళ్ళు చస్తారు. వెళ్ళి నా కరవాలాన్ని తీసుకురా. నవ్వారా? ఓ బానిసల నవ్వుని నేను ఏడుపుగా మారుస్తాను. మోసెస్ పేరు వాళ్ళకి జ్ఞాపకం ఉండాలి. నా రథంలో దెబ్బతిని చచ్చాడు అని. సైన్యాన్ని సిద్ధం చేయి. సైన్యాధిపతులను రమ్మని చెప్పు. అన్ని రథాలను తీసుకురా. నువ్వు వెళ్ళి నా రథాన్ని తీసుకురా. మీ ఆలయ నిధులన్నీ నేను మళ్లీ తీసుకొస్తాను. ముందుకెళ్ళు. పిల్లలను జ్ఞాపకం ఉంచుకోండి. బానిసలు నశించాలి. వాళ్ళ దేవుడు నశించాలి.
ఉరుము ఉరుముతోంది. సముద్రంలోనా? కాదు, ఎడారి నుంచి అనుకుంటాను. గుర్రపు డెక్కల చప్పుడు. అక్కడ చూడు, మహారాజు గుర్రాలు. అక్కడికి నేను వెంటనే వెళ్ళాలి. నువ్వు అందరినీ అప్రమత్తం చెయ్యి. జోస్వా, జోషువా ఇచ్చే హెచ్చరిక. మహారాజు యువతాలు ఇటువైపు వస్తున్నాయి. మన ప్రజల్ని దారి కాయమని ఆజ్ఞాపించారు. వారి సైన్యం మన వైపుకే వస్తూ ఉంది. అందరినీ తిరిగి వచ్చేయమని చెప్పు జోషువా. తిరిగి రావాలా? సముద్రంలోకే? దేవుని యొక్క చేతుల వైపు. రక్షకుడు, వీడు నా రక్షకుడు అని చెప్తున్నారు. చూడండి, చూడండి. మోసెస్ని బంధించి రాజుగారికి అప్పగించండి. 10 సార్లు దేవుని యొక్క అద్భుత శక్తిని మీ కళ్ళారా చూశారు. పైన ఇప్పటి వరకు మీకు నమ్మకం రాలేదు. వీడు నమ్మిస్తున్నాడు. వీడిని నమ్మితే మరణం తప్పదు. మోసెస్ని చూడండి, అతను మాట్లాడేది దేవుని పలికి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నా. ఎక్కడికి? సముద్రంలోనికా? ఎంతసేపు ఆ నిప్పు వారిని ఆపుతుంది? ఇంకా సేపట్లో వారి సైన్యం అసలు ఉండనే ఉండదు. లేదు, మీరు ఉండదనే దాని గురించి చెబుతున్నాడు. దేవుని చేతులు మన కోసం వారితో పోరాడతాయి. ఆయన మీద నమ్మకాన్ని ఉంచండి. సముద్రాన్ని తెరిచాడు. మనల్ని కాపాడటానికి భగవంతుడు సముద్రాన్ని తెరిచాడు. ఈ నీటి మధ్యకు అందరినీ తీసుకువెళ్ళు. రాయబడింది జరిగి తీరుతుంది. అక్కడ ఉండుంటే ప్రాణాలైనా దక్కుండేవి కదా. దేవుని శక్తికి ఎదురుగా నిలబడడం ఎవరి వల్ల కాదు.
దేవుడు మనల్ని కాపాడడం కోసం దారి చూపాడు. శత్రువులకు సముద్రం అడ్డుగా ఉంది. ఇంకొకసారి ఆయన బిడ్డలను స్వయంగా ఆయన చేతులతోనే కాపాడాడు. నీకు కృతజ్ఞతలు దేవుడా. మోసెస్ వాళ్ళ ఎర్ర సముద్రాన్ని దాటించి సినాయి కొండ ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. ఆ పునీత పర్వత ప్రాంతం వద్ద వాళ్ళు గుడారాలు వేసుకున్నారు. పర్వత ప్రాంతం నుండి మోసెస్ వచ్చేలోపు వాళ్ళందరూ ఒకరికొకరుగా సన్నిహితులైపోయారు. నువ్వు చెప్పు, 40 రోజులు అక్కడ ఎవరైనా ఉండగలరా? జరుగుతుంది. దేవుడి నిర్ణయం అదే అయితే. దేవుడి ఇష్టం ఎవరికి తెలుసు? నీకు తెలుసా, లేక నాకు తెలుసా, లేక అతని భార్య ఈమెకు తెలుసా? ఈమె తన భర్తను చూడాలని ఇక్కడికి వచ్చింది. తను చనిపోయాడు లేదని చెప్పగలమా? మోసెస్ ఇంతకు ముందు కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు ఆజ్ఞను తీసుకోవడానికి ఇప్పుడు వెళ్ళాడు. కానీ అతను తిరిగి రాలేదే. నీ బాధ నాకు అర్థమవుతోంది. కానీ ఏం చేయాలి? బాధపడుతూ ఉంటే మనకు దారి చూపించేది ఎవరు? మనకిప్పుడు రాజు లేడు. మోసెస్ త్వరగా వస్తాడు, తిరిగి వస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఆ దేవుడు ఇలాంటి అద్భుతాన్ని చూపిస్తున్నాడు. పని పూర్తయ్యేలోగా మోసెస్ చనిపోతాడా? ఈమె మోసెస్ యొక్క తల్లి. ఈమె కూడా అతను ప్రాణాలతో ఉండాలని కోరుకుంటోంది. ఈమెలాగే ఇక్కడ చాలా మంది తల్లులున్నారు. వాళ్లకు పిల్లలున్నారు. మనకి నమ్మకం కావాలి. దేన్ని మనం నమ్మాలి చెప్పు. ప్రమాణం చేసిన చోటు గురించి తెలుసా? ఎక్కడున్నది? ఆ అడవికి వెనక వైపున ఉంది. ఎవరెక్కడికి తీసుకెళ్లేది? అంటే మీరే. నాకు ఎగిప్తు తప్ప ఏ చోటు తెలియదు. అక్కడ మరణమే లభిస్తుంది. లేదు, మీకు ఆహారం దొరుకుతుంది. మహారాజు గారు అందరినీ చంపేస్తారు. ఎగిప్తు దేవుణ్ణి మనం ముందు తీసుకెళ్దాం. నువ్వు దాన్ని తయారు చేయగలదు. అయ్యా, ఆయనకు చేయడం బాగా తెలుసు. నేను చేయను. చెప్పేది వినండి, దయచేసి నేను చెప్పినట్టు చేయండి. చెయ్యనంటున్నారు, కానీ మనం చచ్చేది చూస్తూ ఉంటారట. మా కోసం మీరు ఆ శిలది చెయ్యాలి. బంగారంతో చేయబడ్డ దేవుడు, ఒక బంగారు ఆవు దూడ. ఇక ఈయనే మనకు బోధకుడు. మీ గంపలను తీసుకురండి. బంగారాన్నంతా తీసుకురండి. మొత్తం బంగారాన్ని ఇవ్వండి, అంతటినీ ఇవ్వండి. మన దేవుణ్ణి మనమే తయారు చేసుకుందాం. రండి. ఎగిప్తు నుంచి తీసుకొచ్చిన బంగారం ఎక్కడ? బానిస సంకెళ్లను తెంచి ఈ పవిత్రమైన పర్వతం మీదకి ప్రజలందరినీ తీసుకురమ్మని మీరు ఆనతినిచ్చారు. కరుణను చూపి నిబంధనలిస్తారని ఆశించాను. నేనేం తప్పు చేశానని నా మీద ఈ కోపం? నేనే నీవు వెతుకుతున్న ప్రభువుని. నన్ను తప్ప నీవు ఇంకెవరిని ప్రభువుగా తలచరాదు. ఎవరు నీకు ఎటువంటి విగ్రహాలు చేయకూడదు. ప్రభు నామాన్ని విశ్వమంతా వ్యాపింపచేయాలి. వృద్ధాప్యంలో నీవు పరిశుద్ధాత్మతో జీవించవలయు. నీ తండ్రిని నీ తల్లిని నీవు ఎప్పటికీ మరచిపోకూడదు. హత్యలు చేయకుండా ఉండవలయు. చేయకుండా ఉండుదువుగాక. వ్యభిచారం చేయకుండా ఉండుదువుగాక. తప్పు చేయకుండా ఉండుదువుగాక. ఎవరితోనూ అబద్ధం ఆడకుండా ఉండుదువుగాక. ఇంకొక
ఇంకొకరి ఆస్తి పాస్తులకు నీవు ఆశపడకుండా ఉండుదువుగాక. దేవుని చేతితో రాయబడ్డ నిబంధనలు. వెళ్ళు, వెంటనే వెళ్ళు. నా భక్తుల్లో కొందరు పాపములు చేశారు. ఆ భగవంతుని వెలుగు నీలో కనిపిస్తుంది మోసెస్. నా ముందు మోకరిళ్లకు జోషువా. ఇందులో ఏం రాస్తుంది మోసెస్? స్వయంగా దేవుడు రాసినది. ఆయన 10 నిబంధనలు. భయంకరమైన యుద్ధపు శబ్దంలా ఉంది. అది యుద్ధపు శబ్దం కాదు, భయంకరంగా ఏడుస్తున్న రోదనల శబ్దం. వీళ్ళు నీకు శత్రువులైపోయారు. నువ్వు వీళ్ళ గురించి గొప్పగా అనుకున్నావు. నువ్వు చెప్పినట్లు మేము జీవించాం, మాకు స్వతంత్రం వచ్చింది. చట్టం అనేదే లేకుండా స్వతంత్రమే ఉండదు. ఎవరి చట్టం మోసెస్? మీద ఆజ్ఞలనిచ్చి మాకు రాజు కావాలనుకుంటున్నావా? దేవుణ్ణి ఎవరు నమ్ముతారో వారందరూ నా వద్దకు రండి. అందరినీ తీసుకురా, అందరూ కలిసి మోసెస్ దగ్గరికి వెళదాం. ఇతను మీకు ఏ చోటుని చూపించలేదు. నేను మీకు ఈ దేవుణ్ణిచ్చాను. నా దగ్గరికి రండి. మీరందరూ ఎంతో పాపం చేసిన పాలకులు. మీరు చేసిన పాపానికి తప్పకుండా దండన అనుభవించే తీరాలి. ఈ రోజు ఇంకా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాలని ఆ దేవుడు రాశాడు. మంచిది, చెడ్డది, మరణం అంతా జరుగుతుంది. ఎవరు ఈ నిబంధనల ప్రకారం జీవించరో వారికి ఈ నిబంధనలే మరణ శిక్షను విధిస్తాయి. దేవుని కోపం ఇజ్రాయెల్ ప్రజల మీద ఎక్కువయ్యింది. ఇజ్రాయెల్ ప్రజలు తన మీద నమ్మకం ఉంచారో లేదో తెలుసుకోవడానికి 40 సంవత్సరాలు వాళ్ళను అడవులలోనూ కొండలలోనూ తిరిగేలా చేశాడు ఆ ప్రభు. పాపం చేసిన వాళ్ళు నశించేంత వరకు కాచుకొని ఉన్నాడు. కానీ ఎప్పుడు మోసెస్తో మాట్లాడుతూనే ఉన్నాడు. అతను మోబాల్ పర్వత ప్రాంతం నుండి నీబాల్ పర్వత ప్రాంతం వరకు వెళుతూనే ఉన్నాడు. దేవుడు అతనికి జోర్దాన్ నది అవతల ఉన్న ప్రాంతాన్ని చూపించాడు. దేవుని వార్తలు విస్మరించినందుకు ఆయనకు నా మీద చాలా కోపంగా ఉంది. అందుకే ఆ నదిని దాటిన తర్వాత ఆయన ఇచ్చిన ఆ కొత్త ప్రదేశాన్ని మీతో పాటు వచ్చి జీవించడానికి నాకు ఎటువంటి అర్హత లేదు. నేను మీతో ఉంటాను. దేవుడు నన్ను రమ్మంటున్నాడు, నేను మాత్రమే వెళ్తున్నాను. సఫేరా, చూడండి మోసెస్, చూడండి, ప్రజలు నది వరకు వచ్చేశారు. మీ ఆజ్ఞను వాళ్ళ అక్షరాలా పాటిస్తున్నారు. వాళ్ళని అలా మార్చింది మీరే. మీరు దేవుడితో నిర్ణయించబడ్డవారు, స్వతంత్రాన్ని తెచ్చినవారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. జోషువా, నేను నిన్ను నమ్ముతున్నాను, నిన్నే నిర్ణయిస్తున్నాను. అందుకే ఈ ప్రజల కొత్త ప్రదేశానికి నువ్వే దారిని చూపించాలి. నేను నా కుటుంబం ఆ భగవంతుని ఎప్పుడూ ధ్యానిస్తాం. మరే ఆ పుస్తకాలన్నిటివ్వు.
ఎలియజార్, దేవుడు మనకిచ్చిన 10 నిబంధనలతో పాటు ఈ 5 పుస్తకాలను జాగ్రత్తగా దాచిపెట్టడం నీ బాధ్యత. వెళ్ళండి. మీకు స్వతంత్రం లభించిందని ఈ భూమికి, అందరి ప్రజలకి చెప్పి ఆనందించండి. Moses, the reliable leader. I'll be introducing characters now. And at last, I request Jayanandamaya Garu to come over here to give his pretty remarks about this. I'll be introducing Moses. Clap hands for everybody. James, Moses James, Sippora, Kirti James, Pharaoh the King, P. Kiran, Papithod Kiran. Louder, I wanted to hear more sound from you. Arun, M. Gyara Prem Kumar. Critic Motapotula Bhaskar. Mithru G.D. Sudhakar garu. G.D. Sudhakar anna ekkadunna. Minister Shubhakar. Joshua Gajjala Samson. Queen Jakkam Maria. Jacob Nirmala Priyadarshini. Production in charge and actress Nightingale. Soldiers, Gaddam Samuel Sandeep. Soldiers, Jonathan, Gyara Prajeevan, Jason Ujjwal Kiran. Moses Joel, one more. Moses' sons, Master V. Jaden Luke. Master Hanan Peniel. Sam, another boy. Technical assistants, Michael Raj Sorna and Joel Raj Sorna. Crowd lo unna vallandaru Vinolia, Miriam, Nivedita, baby Nivedita, Vinolia, Janet, Prerna Kiran, Jessica and Mani. And technical assistants, Michael Raj Sorna and Joel Raj Sorna. So the directed by me and the script, that is stage play particularly, extracted from the YouTube. Thank you very much. Thank you. I request Aigaru to give his remarks on this. మరి సమయంలో
పుష్పరాజ్ గారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడదామండి. వారి డైరెక్షన్లో మోసే నిజమైన నాయకుడని మరి ఈ దినం ఒక చక్కటి ప్రదర్శన. ఎందుకంటే చాలా మటుకు మనం చూసినటువంటి ఆ యొక్క సందీపయ్య గారు కూడా ముందుకు రావాలి. చూసినటువంటి దృశ్యాలు సాధారణంగా 10 కమాండ్మెంట్స్ దాంట్లో కొన్ని ఉన్నాయి. మరి ఆ యొక్క 10 కమాండ్మెంట్స్ చూసినటువంటి వారు ఈ యొక్క మోసే మరి నాయకుడు నిజమైన నాయకుడు అనేటువంటి వారి చరిత్ర తెలుస్తుంది. కానీ ఇంతగా కష్టపడి దీనికి అంతటికీ డైరెక్షన్ వహించినటువంటి మరి పుష్పరాజ్ గారికి, సువర్ణ గారికి మనందరి నుంచి వందనాలు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఇందులో మోసే పాత్ర వహించినటువంటి జేమ్స్కును, ఆయన సతీమణికిని, అది కాకుండా పరోరాజుగా మరి ఉన్నటువంటి కిరణ్, మరి అది కాకుండా ఇంకా తదితర పాత్రలన్నిటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చరిత్ర అనేది చాలా మట్టుకు తెలిస్తేనే మనకు బైబిల్ అర్థమవుతుంది. ఎందుకనగా చివరికి ఎంతవరకు వచ్చిందంటే మోసే తాను రాసినటువంటి పంచగ్రంథాలు అనగా ఆదికాండం నుంచి మరి విద్యోపదేశకాండం వరకు వాటిని అప్పచెప్పి మరి యెహోషువకు అప్పచెప్పి తాను వెళ్ళినటువంటి విధానం మరి కనపడ్డది. కాబట్టి దీని అంతటి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి దేవుని సన్నిధానంలో ఈ చక్కటి మరి పాత్ర లేదా డ్రామా చేసిన వారందరికీ సంఘ కాపరిగా నేను 2 వందనాలు చెల్లిస్తూ కమిటీ తరఫు నుంచి సంఘం అంతా తరఫు నుంచి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఇలాంటివి ఎన్నో ప్రదర్శించి సంఘంలో ఇప్పుడు తెలియనటువంటి బిడ్డలకు, చిన్న బిడ్డలకి ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ మటుకు టీవీ లేకపోతే సెల్ ఫోన్ అది ఎక్కువ అలవాటైంది. కాబట్టి మరి ఇలాంటి ద్వారా చక్కగా నేర్చుకుంటున్నటువంటి వీళ్ళందరికీ మీరు ఒక సూచన లేదా ఏమంటారు సోర్స్. కాబట్టి అందరూ ప్రియులారా మరి చాలా సంతోషం. ఇప్పుడు క్యాంప్ ఫైర్ ఉంటుంది. మొట్టమొదట అందరం నిలబడితే ప్రార్థన చేసుకుందాం. బాబురావు డ్రెస్ కంపెనీ గారు ముందుకు రావాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క కాస్మెటిక్స్ అన్నీ కూడా బాబురావు కంపెనీ ద్వారా వచ్చినటువంటి కాబట్టి వారిని కూడా దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల మాతోనే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు ప్రేమించి నీ స్వరక్తం ఇచ్చిన పరిశుద్ధ సంఘం సిఎస్ఐ సెంట్ థామస్ ఎస్పీజీ తెలుగు పాస్టేట్ సెకండ్ బ్యాడ్ ఈ సంఘం మా ప్రభా ఎన్నో దినముల నుంచి క్యాండిడేట్ సర్వీస్ కొరకు ప్రభా సిద్ధపరచు. మరి చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు తమకు ఏ తప్పు చెప్పినా నమ్మకంగా చేసి బలా నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటే కాబట్టి అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తానని నీ వాగ్దానం పొందుటకు ప్రభా మా సంఘానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశ్రయించండి. ఈ చక్కటి డ్రామా ప్రదర్శనను డైరెక్ట్ చేసినటువంటి పుష్పరాజ్ గారిని మరి వారితో సహా సహకరించినటువంటి యాక్టర్స్ అందరినీ కూడా దీవించి దీనికి అన్ని విధాలుగా మరి సూచనలు ఇచ్చినటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంది. దీని ద్వారా నీ జననం యొక్క ఆనందం మానవాళికి కావాల్సిన గొప్ప సంతోషం మా ప్రభా నీ రక్షణను చూసేటకు మమ్మల్ని అందరినీ ప్రేరేపించి మరి మా తండ్రి మీరే మా కుటుంబంలో జన్మించి నీ శాంతి, నీ సమాధానం, నీ ఆనందం మాకు అందరికి కలుగజేయమని చేరవలసిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసగా దీవించి నీ ఆత్మచేత బలపరచమని క్రీస్తు పేరును వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని నేను క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శూలంతో ఏకాదశం తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైన స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప,
తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సంగతి, ఆయన యొక్క ఆశీర్వాదాలు, దేవుని చిత్తమైతే మరొక క్యాండిలైట్ సర్వీసు మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని దేవుడు దీవించి నడిపించిన కాక. ఆమేన్. ఈ డ్రామాను ప్రోత్సహిస్తూ మంచి సదుపాయాన్ని కలిగించడానికి అంగీకరించిన పాస్టరేట్ కమిటీకి, అయ్యగారులకు ముఖ్యంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ డ్రామాలో బిహైండ్ ద స్క్రీన్ చాలామంది సహకరించారు. ఆ పిల్లల పేర్లన్నీ నేను ఇక్కడ చదవలేను, కానీ వారందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి ఎవరి పేరు మర్చినా అన్నగా భావించవద్దు. దయచేసి ఇలాగే మనం మున్ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి పాస్టరేట్ కమిటీ అయితేనేమి, అయ్యగారులు అయితేనేమి సహకరించాలని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.